హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తి ఇప్పుడు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? ఐ మీన్ వాళ్ళసలు తిరిగి రావాలనుకుంటున్నారా? లేదా ఇంకా వాళ్ళ ఆలోచనలు అలానే ఉన్నాయా? లేకపోతే ఏమైనా కొంచెమైనా పాజిటివ్‌గా చేంజ్ అయ్యాయా? అసలు ఫ్యూచర్‌లో మరి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకేం గైడెన్స్ ఇస్తుంది? ఆర్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, ఇలాంటి రీడింగ్ ఒకటి చేసి మన ఛానల్‌లో చాలా రోజులవుతున్నట్టు నాకు అనిపించింది. అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తున్నాను. సో, ఈ రీడింగ్ వల్ల ప్రెజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో కూడా మీకు తెలుస్తుంది. అందుకే ఇలాంటి రీడింగ్ అయితే చేయడం అండి. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఈ సెలినైట్ స్కేల్ ఉందండి. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి ఈ ఇన్యాంగ్ పేపర్ వెయిట్ అని కూడా అనొచ్చు. మొత్తానికి ఇన్యాంగ్ పిరమిడ్ ఇది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఇది. సో, మీరు ఏ క్రిస్టల్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ సెలినైట్ స్కేల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తి ఇప్పుడు తిరిగి రావాలి అనుకుంటున్నారా? ఆర్ అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇంకా అదే వేలో థింక్ చేస్తున్నారా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయ్యారండి. వాళ్ళకి మేబీ మీరు అన్నీ ఆఫర్ చేసే ఉంటారు. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేసే ఉంటారు. బట్ ఎందుకో కానీ ఈ వ్యక్తులు మీతో ఇరుక్కున్నారు. ఆర్ దీని నుంచి వీళ్ళు బయటకి రాలేరు. ఈ రిలేషన్‌షిప్ నుంచి అసలు ఎలా బయటకి రావాలి? అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి వీళ్ళు చాలా ఆలోచించడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ ఒకటి ఈ వ్యక్తులు ఇలా ఫీల్ అవ్వడానికి రీజన్ కూడా అంటే మీరు ఏదో చేసినట్టు నాకు అనిపిస్తుందండి. కంప్లీట్‌గా ఒక వ్యక్తి అంత నెగెటివ్‌గా చేంజ్ అయిపోవడం అనేది జరగదు. బట్ ఇక్కడ ఏదో జరిగింది. లైక్ వాళ్ళు మిమ్మల్ని ఏదో అనుకున్నట్టున్నారు. మీరు ఇంకో వేలో మిమ్మల్ని మీరు చూపించుకోవడం జరిగినట్టుంది. ఆర్ వాళ్ళతో మీరు ఏదో ఒక విషయంలోని అగ్రీ అవ్వకపోవడం కానీ, మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ జరగడం వల్లో ఏంటో కానీ, ఈ వ్యక్తులు అలా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళకిక్కడ అర్థమైందేంటంటే, మీరు కొన్ని వాంటెడ్‌గా చేశారు. చేస్తున్నారు ఆ టైంలో అనే ఆ వైబ్స్ అయితే వచ్చాయండి. సో, అందుకే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వడం కానీ, అంటే ఇక్కడ వీళ్ళకి ఎవరు కూడా హెల్ప్ ఆఫర్ చేయరేమో అని అనిపించడం కానీ ఇవన్నీ జరిగినట్టు ఉన్నాయండి. సో, ఈ వ్యక్తులు ఇంకా ఎలా అంటే మీతో ట్రాప్ అయిపోయారు. ఎలా అయినా సరే బయటికి రావాలి అని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా అనుకోని ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు మేబీ ఎఫర్ట్స్ పెట్టే ఉండొచ్చు. బట్ ఇవి సరిపోలేదు ఈ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడానికి అని చెప్పొచ్చండి. అలా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆ వ్యక్తులు కూడా మమ్మల్ని ఏమి బెటర్‌గా ట్రీట్ చేయలేదండి. వాళ్ళు కూడా చాలా చేశారు అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తులు వద్దు అనుకోని స్టాండ్ తీసుకొని వెళ్ళిపోయారండి. బట్ మీరెందుకో కానీ వాళ్ళలా ఆ స్టాండ్ తీసుకోలేకపోయినట్టు నాకు అనిపిస్తుంది. మీరేంటంటే అంత ఈజీగా వీళ్ళని మర్చిపోవడం కానీ, అంత ఈజీగా వీళ్ళని వద్దు అనుకోవడం కానీ అలా చేసినట్టు నాకైతే ఎక్కడా అనిపించట్లేదు. వాళ్ళ సైడ్ నుంచే అలా అనుకున్నట్టుగా ఇక్కడ అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వడం కానీ, ఒకళ్ళ కోసం ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వడం కానీ, ఇవైతే పెద్దగా జరగలేదండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. ఈక్వాలిటీ అనేది క్లియర్‌గా కనిపిస్తుందిక్కడ. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ వ్యక్తులకి ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకు వచ్చేసారే కానీ, వాళ్ళకి చాలా ఆలోచనలున్నాయండి. వాళ్ళు చేసింది కరెక్టేనా? లేకపోతే వాళ్ళు తొందరపడ్డారా అనే ఫీలింగ్ ఎక్కడో ఉంది. బట్ మీకోసం ఆలోచించినప్పుడు వాళ్ళు తొందరపడ్డారు అని ఎక్కడా అనిపించట్లేదు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేంటంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఏంటో కానీ, వాళ్ళకి ఆ హెసిటేషన్ ఉండిపోయిందండి.
ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో ముందుకే వెళ్తున్నారు. వెనక్కి తిరిగి చూడాలి అనుకోవట్లేదు. కాకపోతే స్టిల్ ఈ పాస్ట్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మీతో స్పెండ్ చేసిన టైం అనేది ఏంటంటే వీళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పొచ్చండి. ఈవెన్ ఒక్కవేళ వెనక్కి వచ్చినా సరే మళ్ళీ కూడా వీళ్ళకి ఆ అటెన్షన్ దొరుకుతుందా? ఆర్ పాస్ట్‌లో వీళ్ళు ఏదైతే మీ నుంచి అంటే నెగెటివ్ వైబ్స్ ఫీల్ అయ్యారో అది మళ్ళీ రిపీట్ అవుతుందా అనే భయం కూడా ఉందండి. వాళ్ళకేంటంటే తిరిగి వస్తే పాజిటివ్ జరుగుతుందా? నెగెటివ్ జరుగుతుందా? అనేది క్లారిటీ లేదు. బట్ వాళ్ళకేంటంటే ఒకవేళ ఈ రిలేషన్‌షిప్‌లోని అన్నీ దొరుకుతాయి. వాళ్ళకి కావాల్సిన అటెన్షన్ దొరుకుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా రావాలనే అనుకుంటారండి. బట్ ఆ విషయంలో వాళ్ళకి క్లారిటీ ఇచ్చేవాళ్ళెవరు? ఇక్కడేంటంటే ఈ వ్యక్తులకి ఎందుకో కానీ ఆ కాన్ఫిడెన్స్ లేదండి. వాళ్ళకి రావాలి అని మనసులో ఎక్కడో ఉన్నా సరే, వస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. లేకపోతే మళ్ళీ అంతా నార్మల్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే ఒక అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకళ్ళతో ఒకళ్ళు చాలా హ్యాపీగా ఉండగలరు అనే ఆ ఎష్యూరెన్స్ ఇక్కడ ఇచ్చేవాళ్ళెవరు? మేబీ మీరు ఇస్తాము. మా సైడ్ నుంచి మేము అన్నిటికి సిద్ధమే అని అనుకున్నా, మరి ఈ వ్యక్తికి అర్థమయ్యేలా మీరేం చేయగలరు? ఆర్ ఏం చేస్తున్నారు? ఇలా ప్రతిదీ ఆలోచించాలండి. అంటే మీరు అనుకోవచ్చు మేము మెసేజెస్ పెట్టామండి, మేము కాల్స్ చేసాం, మేము మీట్ అవ్వడానికి ట్రై చేసామని. సో, ఆ వ్యక్తులు ఏంటంటే ఈ మెసేజెస్, కాల్స్ లేకపోతే ఈ మీటింగ్ అనే దాన్ని ట్రస్ట్ చేసే పరిస్థితిలో మాత్రం లేరండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తులు ఎప్పుడైతే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయ్యారో అదే ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఎండ్ పాయింట్ అని అనుకున్నారు వీళ్ళు. సో, వీళ్ళకి హోప్ క్రియేట్ అవ్వాలి. లేకపోతే ఈ రిలేషన్‌షిప్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. ఆర్ అంటే వీళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయగలరు. వాళ్ళకి ఆ ఇన్నర్ స్ట్రెంత్ ఉంది అని చెప్పి ట్రస్ట్ చేయాలి అంటే అదంత ఈజీ కాదండి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఈజీగా మ్యానిపులేట్ అవుతున్నారు. లైక్ ఎలా అంటే వాళ్ళకి మీకోసం గుడ్ థింగ్స్ గుర్తొస్తుంటే అట్ ద సేమ్ టైమ్ బ్యాడ్ థింగ్స్ కూడా గుర్తు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి వాళ్ళకి ఎలా ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది? సో, ఇది టైంతో పాటు జరగాల్సిందండి. ప్రెజెంట్ అయితే మాత్రం ఈ వ్యక్తులు న్యూ బిగినింగ్స్‌కి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్‌గా స్టడీ చేసి మళ్ళీ మీకోసం కొన్ని తెలుసుకొని అప్పుడు ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఛాన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు కానీ ఇన్‌స్టంట్‌గా మళ్ళీ మీకు దగ్గరైపోవడం అనేది మాత్రం జరిగే పని కాదండి. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తులు ముందు వీళ్ళతో వీళ్ళు హానెస్ట్‌గా ఉండాలి. లైక్ వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి? మీకోసం వీళ్ళు రియల్‌గా ఏమనుకుంటున్నారు? ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో నిజంగా వాళ్ళు ఫీల్ అయిందేంటి? వాళ్ళు కోరుకుంది వాళ్ళకి రిలేషన్‌షిప్‌లో దొరికిందా లేదా? మళ్ళీ దొరుకుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకుందా లేదా? ఇలా చాలా విషయాలు వాళ్ళకి క్లారిటీ రావాలండి. సో, ఎప్పుడైతే ఈ వ్యక్తులు వాళ్ళతో వాళ్ళు హానెస్ట్‌గా ఉంటారో ఆర్ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసి ఎవరితో అయినా సరే ఆ కాన్వర్జేషన్ పెట్టుకుంటారో అప్పుడు వాళ్ళకేంటంటే ఆ రియలైజేషన్ అనేది వస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తులకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా! వీళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదండి. దానివల్ల కూడా ఆ వ్యక్తులేంటంటే ఇలా ఒక హెసిటేషన్‌లో ఉండిపోయారు. బట్ సూన్ ఆర్ లేటర్ వాళ్ళేంటంటే రైట్ ట్రాక్‌లోకే వెళ్తారు. ప్రెజెంట్ అయితే మిడిల్‌లో ఉన్నారు. వాళ్ళకేం అర్థం అవ్వట్లేదు. ఆ వేలో వెళ్ళాలా వద్దా అని. బట్ డెఫినెట్‌గా వన్స్ ఆ వేలో ముందుకు వెళ్తే అక్కడ కూడా మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌కి రీయూనియన్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇదేంటంటే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. వాళ్ళ లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది అన్నట్టుగా నాకు అనిపించట్లేదు. స్టక్ అయిపోయారు. మధ్యలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈవెన్ వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు వేరే సిట్యుయేషన్స్‌లో ఉన్నా సరే స్టిల్ ఆలోచనలు మాత్రం మీ దగ్గరే ఉన్నాయి అని అయితే చెప్పొచ్చండి. మేబీ సూన్ ఆర్ లేటర్ వాళ్ళు అది రియలైజ్ కూడా అవుతారు అని నాకెందుకో చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అంతవరకు మీరు వెయిట్ చేయాలంతే. ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మాత్రం ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకోవడానికే చూస్తారండి. మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అని అనుకోరు. ఈవెన్ అంటే ఎక్కడా కూడా ఇద్దరు కాంప్రమైజ్ అవ్వకపోయినా సరే ఇద్దరికీ ఆ ఇగో, యాటిట్యూడ్ అనేది ఈక్వల్‌గా ఉన్నా సరే స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ చూజ్ చేసుకుంటారు అని నాకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అండ్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా వాళ్ళేంటంటే ఆహ్, మీరు వాళ్ళకి చేసిన ఆ ప్రతీదీ గుర్తు చేసుకుంటే మాత్రం మిమ్మల్నే వాళ్ళు చూజ్ చేసుకుంటారండి. మీరు వాళ్ళ కోసం పెద్ద పెద్దవి చేయాల్సిన అవసరం లేదు. ఏవో చిన్నవి చేసినా సరే అవి మీరు సిన్సియర్‌గా ఆర్ హార్ట్‌ఫుల్‌గా చేసుంటే డెఫినిట్‌గా అవి వాళ్ళకి గుర్తొచ్చినా సరే కంపల్సరీగా వాళ్ళు మిమ్మల్నే చూజ్ చేసుకుంటారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తులు మరీ అంత రాంగ్ పర్సన్స్ అయితే కాదండి. లాయల్టీ ఉన్నవాళ్ళనే చెప్పొచ్చు. బట్ సిట్యుయేషన్స్ అలా వచ్చాయి. అప్పుడు అలా అయిపోయింది. బట్ ఫ్యూచర్‌లో ఇది బెటర్ అవ్వదు అని అనుకోవడానికి లేదు. మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు.
అండ్ చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మీకు ఈ సిచ్యువేషన్ పరంగా ఏం గైడెన్స్ ఇస్తుంది, మరి ఇంకా ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే సిచ్యువేషన్స్ ఇలా ఉన్నా సరే ఎక్కడో కానీ మీకు థింగ్స్ వర్కౌట్ అయితే బాగుంటుంది అనిపిస్తుందండి. ఈవెన్ అది అవుతుందా లేదా అనేది మీకు క్లారిటీ లేదు. వ్యక్తులు కూడా అంటే మారుతారు, లేకపోతే వాళ్ళు ఏంటంటే మీకు ఒక ప్రామిస్ చేస్తారు అని ఎందుకో కానీ మీకైతే నమ్మకం లేదండి. కాకపోతే ఇక్కడ నేను మీకు క్లియర్గా ఒక్కటి మాత్రం చెప్పగలను, అదేంటంటే ఖచ్చితంగాను ఈ వ్యక్తులతో రీయూనియన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఈ వ్యక్తి మీరు అయితే మాత్రం ఖచ్చితంగా కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కొంత వాళ్ళు కూడా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా చేసుకోవాలి సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఎందుకు అంటే ఇక్కడ మీ సైడ్ నుంచి కూడా కొంత రాంగ్ జరిగిందండి. 100% వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళే అన్నీ చేసుకున్నారు అని అంటే వాళ్ళ మీద బ్లేమ్ పెట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ క్లియర్గా నాకు మాత్రం ఒకటి అర్థమైంది, అదేంటంటే మీరు కూడా ఒక డార్క్నెస్లో ఉన్నారు. దానివల్ల కూడా మీరు ఏంటంటే మీరు చేసింది కానీ లేకపోతే మీరు ఈ వ్యక్తి కోసం ఆలోచించింది కానీ పాస్ట్లో ఇవేవి కూడా మీకు అర్థం అవ్వట్లేదండి. బట్ మీరు ఎక్కడైనా సరే కూర్చొని మీరు ఆలోచించుకుంటే మీ సైడ్ నుంచి కూడా అసలు ఏంటి జరిగింది, ఆర్ ఆ వ్యక్తికి మీరు ఎందుకు అలా అర్థమయ్యారు, ఎంత ఇష్టపడిన వ్యక్తి ఎందుకు మిమ్మల్ని ఈ రకంగా అర్థం చేసుకున్నారు అని మీరు ఎక్కడైనా సరే కూర్చొని ఆలోచిస్తే కూడా మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. ఆ డార్క్నెస్లో మీకు లైట్ అనేది కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. బట్ ఇద్దరు వ్యక్తులకి కూడా కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి అని కూడా చెప్పొచ్చు. నాకైతే ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే వన్స్ ఈ రిలేషన్షిప్లో రీయూనియన్ కానీ జరిగితే సపరేట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. మళ్ళీ కూడా అంటే ఇద్దరూ విడిపోయి లేకపోతే ఫైట్స్ చేసుకొని అవన్నీ కూడా జరగవండి. ఎందుకంటే రీయూనియన్ జరగడమే ఇక్కడ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. సో అది జరగదు అని నేను చెప్పట్లేదు, జరుగుతుంది, కాకపోతే కొంత టైం పడుతుందండి. బట్ జరగడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ గ్యాప్లో మీరేంటంటే కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అవి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అని మాత్రమే నేను చెప్పగలనండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ ఇన్యాంగ్ పిరమిడ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తి తిరిగి రావాలి అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు? ఇంకా పాస్ట్లో ఎలా అయితే మీకోసం అనుకున్నారో ఇప్పుడు కూడా అలానే అనుకుంటున్నారా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి ఎందుకో కానీ ఈ రిలేషన్షిప్లో చాలా ఇన్సెక్యూరిటీస్ పెరిగాయండి. వాళ్ళకి ఎందుకో కానీ మీతో హ్యాపీగా ఉంటారు, లేకపోతే మీతో ఉంటే వాళ్ళకు ఒక మంచి లైఫ్ దొరుకుతుంది, ఆర్ మీ మీద వాళ్ళకి ఎందుకో కానీ పెద్దగా హోప్స్ క్రియేట్ అవ్వలేదు అని చెప్పొచ్చు. ఎందుకో కానీ ఈ వ్యక్తులు మీతో హ్యాపీగా ఉంటారు అని మాత్రం వాళ్ళు ఫీల్ అవ్వలేదండి. వాళ్ళకి ఎక్కడో కానీ చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తి ఎలా ఫీల్ అయ్యారు అంటే మేబీ మనం ఏంటంటే ఈ వ్యక్తికి దూరంగా ఉంటేనే మంచిది, లేకపోతే వీళ్ళ వల్ల మనం ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో, ఈ వ్యక్తిని విడిచిపెట్టేస్తేనే మన లైఫ్లో మనం అనుకుంది సాధిస్తామేమో, లేకపోతే మన కోరికలు మనం నెరవేర్చుకోగలుగుతాం అని ఆ వేలో ఫీల్ అయినట్టుగా నాకు అనిపిస్తుందండి. ఈ వ్యక్తులు మాత్రం మీ విషయంలో చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఎక్కడో కానీ అంటే మీ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి రాలేదు, చాలా వరకు నెగిటివ్గా ఫీల్ అయ్యారు. అందుకే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ మిమ్మల్ని వద్దు అనుకోవడం కానీ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగాను మిమ్మల్ని దూరం పెడితే మాత్రం వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది, వాళ్ళు కోరుకున్నవన్నీ వాళ్ళకి దొరుకుతాయి అనే ఆ ఫీలింగ్ మాత్రం వచ్చేసిందండి. ఒక మనిషి ఏంటంటే ఇంకో మనిషి మీద ఆ కైండ్ ఆఫ్ నెగిటివిటీ పెంచుకుంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో అయినా సరే విడిచిపెట్టేయాలనే చూస్తారండి, లేకపోతే ఆ మనిషికి దూరంగా ఉండాలని అనుకుంటారు కానీ ఎప్పుడూ కూడా దగ్గర అవ్వాలి అనుకోరు. సో ఈ వ్యక్తికి కూడా అలానే అనిపించింది, అందుకే మీకు దూరం అయ్యారు అండ్ మిమ్మల్ని అసలు వద్దు అని అనుకున్నారు. ఎందుకంటే మిమ్మల్ని వద్దు అనుకుంటే వాళ్ళకి చాలా రకాలుగా బెనిఫిట్ ఉంటుంది అని మాత్రం ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే
ఈ వ్యక్తి లైఫ్‌లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళతో వీళ్ళకి ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. అండ్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళతోనేంటంటే వీళ్ళు ఫ్రీక్వెంట్‌గా మీ గురించి డిస్కస్ చేయడం కానీ, మీ విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ చేస్తున్నారండి. అలా అని చెప్పి ఈ థర్డ్ పార్టీ వాళ్ళేంటంటే మీరొక బ్యాడ్ పర్సన్ ఆర్ మీరేంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. మీతో ఉంటే డెఫినెట్‌గా వాళ్ళు పెయిన్ చూస్తారు అని ఈ వేలో ఇన్‌ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఈ థర్డ్ పార్టీ వాళ్ళేం చేస్తున్నారు అంటే, నీ లైఫ్ నీది. నీకెలా నచ్చితే అలా ఉండు. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యు. ఈ వ్యక్తితో ఉండాలి అనిపిస్తే ఉండు, లేకపోతే లేదు. బట్ నువ్వొక బెస్ట్ పర్సన్. నిన్ను మిస్ చేసుకోవడం వాళ్ళ బ్యాడ్ లక్. ఆర్ నీలాంటి వ్యక్తి ఎక్కడో చాలా రేర్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళని పొందడం కూడా అంత ఈజీ కాదు అని ఈ వేలోనేంటంటే వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఒకటి ఉంది. సో, ఈ వ్యక్తులు ఇలాంటి వేలో చెప్పడం వల్ల మీ వ్యక్తికి ఏంటంటే భయం వేస్తుందండి. మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావచ్చా? మీతో ఉండొచ్చా? ఆర్ ఎప్పట్లా ఛాన్స్ తీసుకోవచ్చా అని. ఎందుకంటే వీళ్ళేంటంటే నెగెటివ్ వేలో వద్దు అని చెప్తే అదొక రకంగా ఉండేది. బట్ పాజిటివ్ వేలోనేంటంటే నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యు. నీ ఇష్టం. నీ లైఫ్ కదా! అని ఆ వేలో చెప్తున్నారండి. సో, మరి ఆ వేలో చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? ఈ వ్యక్తులు వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవాలి. వాళ్ళే డెసిషన్స్ తీసుకోవాలి. సో, ఆ వ్యక్తులేంటంటే ఒకసారి రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఒకసారి సైలెంట్‌గా ఉంటే మంచిది. ఎందుకు మన వల్ల ఇవన్నీ అయ్యేవి కాదు. ఇలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకేంటంటే ఏం అర్థం అవ్వట్లేదండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు మీ విషయంలోని. ముందుకు రావాలా? వెనకడుగు వెయ్యాలా? అసలేం చెయ్యాలి? ఈ వ్యక్తితో మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఇంకో బాధ. ఇలాంటి ఆలోచనల్లో ఉన్నారండి. అలా అని చెప్పి వాళ్ళు మీ విషయంలో ఏదైతే అనుకుంటున్నారో ఆర్ మిమ్మల్ని ఏ వేలో అయితే పాస్ట్‌లో చూసారో ఆ ఆలోచనలను కూడా విడిచిపెట్టట్లేదు. అంటే ఈ వ్యక్తులు మారారు అని మీరు అనుకోవడానికి లేదు. వాళ్ళ ఆలోచనలు అలానే ఉన్నాయి. అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఆహ్, మీ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు బాగా సాఫ్ట్ అయిపోతే మళ్ళీ కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే వాళ్ళు ఎలా అయితే మీకోసం అనుకుంటున్నారో అలానే అనుకుంటే దాని ప్రకారం మీరు బిహేవ్ చేసే వే బట్టి తెలిసిపోతుంది. మీరు మారారా లేదా అనేది. ఇలా ఏదో ఆలోచిస్తున్నారండి. ఈ వ్యక్తులు కొంత ఫూలిష్‌గా థింక్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే నేను ఇక్కడ ఒకటి చెప్పగలనండి. ఈ వ్యక్తులు ఏంటంటే కొంత మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పాజిటివ్‌గా థింక్ చేస్తే తప్ప మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది. అదేంటంటే ఒకవేళ ఈ వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు మార్చుకొని అంటే మీ వైపు పాజిటివ్‌గా టర్న్ అయితే వీళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ మీకోసం స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి అది ఇష్టం లేదండి. వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి మీరు ఏదైనా థింగ్స్ ఈజీ చేసి మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెడితే అది వాళ్ళేంటంటే తీసుకోవాలి అని చూస్తున్నారు. కానీ వీళ్ళు కష్టపడి వీళ్ళు అంటే మీకు ఆ అటెన్షన్ ఇచ్చి వాళ్ళ లవ్‌నైతే ప్రూవ్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. అదే ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే నేను మీకు ఒకటి చెప్పగలనండి. ఈ వ్యక్తులు ఏంటంటే టైంతో పాటు మారుతారండి. అలా అని చెప్పి ఈరోజు ఇలా ఉన్నారు కదా! వీళ్ళేం మారుతారు అని మీరు అనుకోవచ్చు. బట్ డెఫినెట్‌గా మారడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళకి వాళ్ళుగా థింక్ చేయాలండి. వాళ్ళేం మిస్ అవుతున్నారో వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది వాళ్ళకి ఇంకెక్కడా దొరకదు. అది మీ నుంచి మాత్రమే దొరుకుతుంది అని మాత్రం వాళ్ళకి అర్థం అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు కూడా మీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధపడాలి అని కూడా చెప్పొచ్చు. వాళ్ళు దానికి మెయిన్ సిద్ధంగా లేరు. ఇక్కడ వాళ్ళు మీ వాల్యూ తెలుసుకోరు. లేకపోతే వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనంటే అవి తెలుసుకోవడం ఈజీయే. బట్ వాళ్ళు కూడా ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా! సో, దానికి వీళ్ళు సిద్ధంగా లేనప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇంకా ఇక్కడ ఎన్ని జరుగుతున్నా సరే థింగ్స్ అనేవి ఏంటంటే ముందుకు వెళ్ళవండి. ఈ వ్యక్తులు మాత్రం డెఫినెట్‌గా కొన్ని తెలుసుకుంటారండి. తెలుసుకొని ఈ రిలేషన్‌షిప్ అయితే ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. దీనికి టైం పడుతుంది. ఎందుకంటే ఇంకా కూడా వాళ్ళ ఆలోచనలు అలానే ఉన్నాయి కదా! అంటే వీళ్ళ ఆలోచనల వల్ల ఎవరికీ బెటర్ అవ్వట్లేదండి. ఇక్కడ మీకు సంతోషం లేదు. అక్కడ వాళ్ళకి సంతోషం లేదు. అలా అని చెప్పి థర్డ్ పార్టీ వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు కూడా లేరు. ఎందుకు లేరంటే
ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా మీకోసమే మాట్లాడుతున్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళేంటి వాళ్ళ బెనిఫిట్‌కో లేకపోతే వీళ్ళతో వాళ్ళకున్న రిలేషన్‌షిప్ వల్లనో కానీ ఇవన్నీ ఎండ్యూర్ చేసుకుంటున్నారండి. అంతేకాని ఈ థర్డ్ పార్టీ వాళ్ళకేం అవసరం అండి మీకోసం? తెలిస్తే ఏంటి? తెలియకపోతే ఏంటి? సో, ఇలా ఏంటంటే వీళ్ళ ఆలోచనల వల్ల, వీళ్ళ మైండ్ సెట్ వల్ల ఎవరు కూడా హ్యాపీగా లేరు. మరి కొంచెం రోజు రోజుకి థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతున్నాయి అని కూడా చెప్పొచ్చండి. ఈ వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఎంతసేపు మీ ఇష్టం, మీలాంటి వ్యక్తి లేరు అని చెప్తున్నారు కానీ సరైన వ్యక్తులు ఎవరినైనా సరే వీళ్ళు మీట్ అయినా ఇంకెవరితో అయినా సరే షేర్ చేసుకుంటే ఈ వ్యక్తికి వెల్ విషర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కానీ మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళు చెప్తారండి వీళ్ళకి అర్థమయ్యేలా. అది జరిగినా సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. ఆర్ కొంత టైం తర్వాత అయినా సరే ఈ వ్యక్తులు మేబీ రియలైజ్ అవ్వచ్చండి. వీళ్ళ లైఫ్లో వీళ్ళు అనుకున్నట్టుగా ఏది కూడా ముందుకు వెళ్ళట్లేదు, మీరు ఉంటేనే అవన్నీ కూడా అవుతాయి. నిజానికి ఈ వ్యక్తి విషెస్ అనేవి మీరు లేకపోతే ఫుల్ఫిల్ అవ్వవు, మీరు ఉంటేనే ఫుల్ఫిల్ అవుతాయి అనే ఒక రియలైజేషన్ అయితే మాత్రం వీళ్ళలో రావచ్చు. కొంచెం టైం పడుతుంది, బట్ డెఫినెట్గా నాకు ఈ కార్డ్ ఎప్పుడైతే చూసానో అనిపిస్తుందండి. అదేంటంటే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తారండి. బట్ ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ మీకు మారినట్టుగా అనిపించదు. మరికొంచెం అంటే డామినేట్ చేస్తున్నారు, మరికొంచెం ఈగో చూపిస్తున్నారు, లేకపోతే యాటిట్యూడ్ పెరిగింది అని ఆ వైబ్స్ మీకు రావచ్చు. బట్ అదేంటంటే వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ అని కూడా చెప్పొచ్చండి. అంటే సెన్సిటివ్గా డీల్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారంటే ఈగో ప్రాబ్లం వల్ల మనం అప్పుడే బయటపడిపోతే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, వీళ్ళు ఇంక మనల్ని కంట్రోల్ చేసేస్తారు అనే ఆ భయంతో వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది. బట్ డెఫినెట్గా ప్రయత్నాలు అయితే చేస్తారండి, మీ దగ్గరికి వస్తారు అండ్ మీతో కలవడానికే ట్రై చేస్తారు అని మాత్రం నాకు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే చూసానో ఖచ్చితంగా వాళ్ళ నీడ్స్ ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు అండ్ వాళ్ళు కూడా మీకు ఆఫర్ చేయాల్సింది చేస్తారని కూడా చెప్పొచ్చండి. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో ఈ సిచ్యువేషన్ పరంగా, ఆర్ యూనివర్స్ నుంచి అడ్వైస్ ఏంటి అనేది చూద్దాం. సో డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ అయితే మీకు చాలా డిసప్పాయింటింగ్గా అనిపించిందండి. ఈ వ్యక్తి చేసిన పని ఇంకా మీరు ఏంటంటే అదే ఆలోచిస్తున్నారు, మీకు అసలు ఫ్యూచర్ కూడా హోప్ఫుల్గా అనిపించట్లేదు. ఎక్కడో కానీ మీరు బయట పడకపోయినా సరే ఈ వ్యక్తి వెళ్ళిపోవడం మాత్రం మీకైతే ఒక పెయిన్నే మిగిల్చిందండి. మీకు కోపం కూడా వచ్చింది. ఎందుకంటే ఈ వ్యక్తి ఇలా చేయడం ఏంటి, ఇలా వెళ్ళిపోవడం ఏంటి, వాళ్ళు మాట్లాడాలి కదా, వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా, ఇలా ఎలా చేస్తారు, ఏదో అయిపోయింది దాన్నే అలా పట్టుకొని వేలాడడం ఏంటి, కనీసం ఇప్పటికైనా వీళ్ళు మారొచ్చు కదా అని మీకు ఎక్కడో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుందండి. ఈ విషయంలో ఏంటంటే మీరు చాలా కోపంగా ఉన్నారు, మీరు కూడా ఏంటంటే నార్మల్గా లేరు. దానికి రీజన్ ఏంటంటే పెయిన్ అండి. డీప్ డౌన్ మీరు ఏంటంటే ఈ వ్యక్తి మీద చాలా డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. వీళ్ళు ఇలా చేస్తారని మాత్రం మీరు అస్సలు అనుకోలేదు. అండ్ ఈ వ్యక్తి చేసిన పని వల్ల మీరు ఏంటంటే అసలు పాజిటివ్గా ఉండలేకపోతున్నారు, చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఇప్పుడు ఎలా ఉంటుందో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఈ వ్యక్తి లేకుండా అసలు ఎలా ఉండాలి, ఈ వ్యక్తి అసలు వస్తారా రారా, ఛాన్స్ తీసుకుంటారా అనేది ఏ క్లారిటీ లేక మీకు ఏంటంటే అసలు చాలా హెడేక్గా ఉందండి. క్లియర్గా చెప్పాలంటే మీరు చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే ఇది సార్ట్ అవుట్ అయితే బాగుంటుంది, ఇది బెటర్ అయితే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి ఆబ్సెన్స్ ఏంటంటే మిమ్మల్ని అంతలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఈ వ్యక్తి మీ లైఫ్లో ఉంటేనే మీరు హ్యాపీగా ఉండగలరు, అదైతే నాకు అర్థమైంది. సో యూనివర్స్ ఏంటంటే మీ పెయిన్ని చూస్తుందండి. సో మీకైతే ఒక ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ వ్యక్తే అన్నీ అనుకొని మీరు కూడా అలా గ్లూమీగా ఉండడం అయితే కరెక్ట్ కాదండి. మీ లైఫ్లోని మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అని మాత్రం రియలైజ్ అవ్వాలి. ఈ వ్యక్తి ఒక్కలే మీకు లైఫ్ కాదు, మీ లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి, మీకు చాలా గోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్లోగా ఫుల్ఫిల్ చేసుకుంటే ఈ ప్రాసెస్లోని ఆ వ్యక్తి కూడా కొంత ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళు ఏంటంటే మళ్ళీ కూడా మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ తీసుకుంటారండి. ఇవన్నీ కూడా స్లోగా జరుగుతాయి. బట్ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు బాగా డిసప్పాయింట్ చేసుకుంటున్నారండి. ఈ వ్యక్తి వల్ల మీరు అప్సెట్ అయిన మాట నిజమే, కానీ స్టిల్ ఇలా మీరు ఉండడం అయితే మాత్రం కరెక్ట్ కాదండి, అది నేను చెప్పేది. సో ఒకసారి ఆలోచించండి. యూనివర్స్ ఏంటంటే మీకు చాలా ఆఫర్ చేస్తుంది, బట్ మీరు ఏంటంటే అవేమీ నోటీస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ లైఫ్లో లేరు కదా. సో
ఇంకా మీరు ఆ పెయిన్‌లోనే ఉన్నారు. అందుకే బట్ వన్స్ మీరేంటంటే యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుందో నోటీస్ చేసి, ఆ పర్టిక్యులర్ బ్లెస్సింగ్‌ని కానీ గ్రాబ్ చేసుకుంటే, డెఫినిట్‌గా మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. ఆ తర్వాతైనా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు ఈ వ్యక్తి పరంగా. సో, మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ రోజు నుంచైనా సరే పాజిటివ్‌గా ఉండండి, స్ట్రాంగ్‌గా ఉండండి. మీ లైఫ్‌లో మీకు ఏది కూడా తక్కువ కాదు. బాధపడడానికి, కోపం తెచ్చుకోవడానికి ఆర్ హేట్ చేయడానికి. ఒకవేళ మీ లైఫ్‌లో మీకు ఏదైనా ఒకటి తక్కువలా అనిపిస్తే, దాని పరంగా వర్క్ చేయండి. డెఫినిట్‌గా ఈ వ్యక్తి అయితే మాత్రం ఆ తర్వాతైనా వస్తారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తి ఇప్పుడు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? అట్‌లీస్ట్ ఇప్పుడైనా సరే తిరిగి రావాలి అనుకుంటున్నారా? లేకపోతే ఇంకా వాళ్ళ ఆలోచనలు అలానే ఉన్నాయా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ ఏంటంటే, ఎంతలా ముందుకు తీసుకువెళ్దాము అనుకోని పుష్ చేసినా సరే అది ముందుకు వెళ్ళలేదండి. అంటే నాకేమనిపిస్తుందంటే, పెద్దగా ప్రోగ్రెస్ అవ్వలేదు. మీ సైడ్ నుంచి మీరు చాలా ప్రయత్నాలు చేశారు కానీ, ఎందుకో అది అనుకున్న వేలో మాత్రం ముందుకు వెళ్ళలేదు. మీరైతే చాలా ప్లాన్స్ చేశారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. దానికేంటంటే ఆ వ్యక్తిని కూడా బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే అది డివైన్ టైం కాకపోవడమో, లేకపోతే థింగ్స్ ఆ టైంలో వర్కౌట్ అవ్వకూడదు అని రాసిపెట్టి ఉందో కానీ అది అవ్వలేదు అంతే. ఆ వ్యక్తి ఇంటెన్షనల్‌గా కొన్ని చేసినట్టు నాకు అనిపించట్లేదు. బట్ డెఫినెట్‌గా మీరు ఈ వ్యక్తి విషయంలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారండి. అవి అయితే మాత్రం ఫలించలేదు. తిరిగి అవి మీకే బ్యాక్ ఫైర్ అయినట్టు కూడా నాకు అనిపిస్తుంది. లైక్ మీరేంటంటే వాళ్ళకి మంచి చేయడానికి వెళ్ళినా సరే అది వాళ్ళకి అంటే ఒక రాంగ్ వేలో అర్థమైనట్టుగా, లేకపోతే నిజంగానే మీరు మంచి చేస్తున్నా సరే వాళ్ళకి కూడా దానివల్ల ఇబ్బందులొచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. లైక్ ఈ వ్యక్తులు కూడా మీ వల్ల సఫర్ అయ్యారండి. సఫర్ అవ్వలేదు అని చెప్పడానికి లేదు. కాకపోతే అది మీరు ఇంటెన్షనల్‌గా చేసింది కాదు. బట్ మీ వల్ల కొన్ని జరిగాయి. ఆ వ్యక్తులు ఎఫెక్ట్ అయ్యారు. అది మాత్రం నిజమండి. అండ్ మీరది తర్వాత సెట్ రైట్ చేద్దాం అనుకున్నా సరే మీ వల్ల అవ్వలేదండి. ఎందుకంటే మీరు ఆలోచించే విధానమే కరెక్ట్ కాకపోవడం వల్ల అవ్వలేదని చెప్పొచ్చు. ఇంక మొత్తానికి ఈ వ్యక్తి మిమ్మల్ని వద్దు అనుకున్నారు అనేది మాత్రం నాకు అర్థమవుతుంది. ఏదైనా సరే వాళ్ళకి మీరు అర్థం అవ్వలేదండి. మీరు చేసే పనులు కూడా అర్థం అవ్వలేదు. ఎందుకంటే మీరు మంచే చేసినా సరే వాళ్ళకి చెడు జరిగింది కాబట్టి వాళ్ళకేంటంటే మీరు తప్పుగానే అర్థమయ్యారు. దానికి వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏం లేదండి. ఆర్ మీరు కంప్లెయింట్ చేయడానికి కూడా ఏం లేదు. ఇలా థింగ్స్ వర్కౌట్ అవ్వకపోవడం అయితే వాస్తవమే. అండ్ ఈ వ్యక్తి మిమ్మల్ని వద్దు అనుకోవడం కూడా వాస్తవమే. కాకపోతే ఇప్పుడు మాత్రం ఎందుకో ఈ వ్యక్తికి మీరు కావాలి అనిపిస్తుందండి. అంటే వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. లేకపోతే మీరు కావాలని చేయలేదు అని రియలైజ్ అయ్యారు అని నాకు అనిపించట్లేదు. బట్ వాళ్ళ ఫీలింగ్స్ పరంగా వాళ్ళేంటంటే మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే మీ దగ్గరికి ఎలా అయినా తిరిగి రావాలి. ఈ రిలేషన్‌షిప్‌ని అంటే ఒక హ్యాపీ ఎండ్ చెయ్యాలి అని మాత్రం వాళ్ళు అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అంటే మాట్లాడింది మళ్ళీ మీకెలా అర్థమవుతుందో, లేకపోతే వచ్చి మీకేమైనా చెప్తే మళ్ళీ మీరెలా అర్థం చేసుకుంటారో. బికాజ్ ఎందుకంటే పాస్ట్‌లో మీరు చేసిన పనులకి వాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం జరిగింది కదా! సో, ఇప్పుడు మీరు వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారేమో, లేకపోతే మీరు అంటే వాళ్ళకి ఇంకేమైనా ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయని అనుకుంటారేమో, వీళ్ళని ట్రస్ట్ చేయరేమో అని వీళ్ళకి ఎక్కడో చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందండి. బట్ డెఫినిట్‌గా వాళ్ళకి రావాలనిపిస్తుంది. అండ్ పాస్ట్‌ని పక్కన పెట్టేయాలని కూడా అనిపిస్తుంది. అంటే నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేశారు, లేకపోతే ఇవన్నీ మర్చిపోయారు అని నేను చెప్పను కానీ, వాళ్ళ హార్ట్‌లో మీ మీద ఉన్న ఫీలింగ్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నాయి అని చెప్పొచ్చండి. వాళ్ళకెందుకో కానీ మీరు బాగా గుర్తొస్తున్నారు ఈ మధ్యన. ఒకవేళ ఈ వ్యక్తి మీకు డ్రీమ్స్‌లో కనిపిస్తున్నా ఆర్ ఈ వ్యక్తికి సంబంధించి మీకేమైనా కనిపిస్తున్నా సరే, దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు అని.
సో, ఇక్కడైతే మాత్రం నాకైతే ఒకటే అనిపిస్తుందండి. ఈ వ్యక్తి అయితే రావాలని ప్రయత్నాలైతే చేస్తారండి. ఎక్కడో కానీ వాళ్ళకి పెద్ద హోప్ లేదు. అంటే వచ్చిన తర్వాత మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు. లేకపోతే వాళ్ళని అంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి తీసుకుంటారు. లేకపోతే వాళ్ళని బెటర్‌గా ట్రీట్ చేస్తారు అని అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ వ్యక్తులేంటంటే మిమ్మల్ని నమ్మట్లేదు. బట్ స్టిల్ వాళ్ళ ఫీలింగ్స్ వల్ల వాళ్ళు రావాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మీ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ రావట్లేదండి. మీరు వాళ్ళని బాగా చూసుకుంటారు అని వాళ్ళు నమ్మట్లేదు. బట్ స్టిల్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, వచ్చిన తర్వాత అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్ పరంగా మీరు ఎఫర్ట్స్ అయినా పెడితే బావుంటుంది. అట్‌లీస్ట్ పాస్ట్‌లో మీరు చేసిన పనులు మళ్ళీ చెయ్యకపోతే బావుంటుంది. ఎందుకంటే మీరు మంచే చేశారో, చెడో చేశారో అది మాత్రం వాళ్ళకి బాగా నెగెటివ్ వేలోనే ఎఫెక్ట్ అయింది. సో, దానివల్ల వాళ్ళేంటంటే అది మళ్ళీ తీసుకోవడానికి సిద్ధంగా లేరండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళకొక ఎక్సైట్‌మెంట్ కావాలి. వాళ్ళకి మీ నుంచి సర్ప్రైజెస్ కావాలి. మీ లవ్ కావాలి. మీ ఎఫర్ట్స్ కావాలి. మీ టైం కావాలి. ఇలా వాళ్ళకేంటంటే ప్రతీదీ కూడా కావాలి. కాకపోతే ఒకసారి పాస్ట్ ఎప్పుడైతే అలా అయిందో, మళ్ళీ కూడా మీరలా చేస్తే పరిస్థితేంటి? ఈ రిలేషన్‌షిప్‌ని ఏం చెయ్యాలి? అనేది మాత్రం వాళ్ళలో ఒక క్వెషన్ మార్క్‌లా ఉండిపోయింది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కోరుకుంటున్నవన్నీ కూడా మీరివ్వగలరా లేదా? సో, వాళ్ళ డౌట్స్‌కి మీరు అష్యూరెన్స్ ఇస్తే తప్ప, ఆర్ మీ సైడ్ నుంచి మీరివ్వాల్సిన క్లారిటీ ఇస్తే తప్ప, వాళ్ళు ఏది కూడా డిసైడ్ అవ్వలేరండి. బట్ వన్స్ వాళ్ళు అలా డిసైడ్ అయితే మాత్రం ఖచ్చితంగాను మీ లైఫ్‌లో ఉండడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఇక్కడ మేబీ వాళ్ళేంటంటే మీ మాట వినలేదు ఆర్ మీరు చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వలేదు అని అనిపించినా సరే, టైంతో పాటు వాళ్ళు స్లోగా మీ మాట వినడం కానీ, మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ చేస్తారండి. ఇది వెంటనే జరగదు కానీ డెఫినిట్‌గా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు జరుగుతుంది అని మాత్రం నేను చెప్పగలను. అండ్ ఈ రీయూనియన్ అయిన తర్వాత నేను చెప్తున్నాను కదండీ! ఆ వ్యక్తులు కూడా మీ పరంగా చాలా ఎఫర్ట్స్ అయితే పెడతారండి. పాస్ట్‌లో వీళ్ళు పెట్టలేదు అని నేను చెప్పను కానీ, మీరు చేసిన పనుల వల్ల వాళ్ళకి ఎందుకో కానీ ఆ ఇంట్రెస్ట్ పోయింది అనైతే మాత్రం చెప్పగలనండి. సో, వీళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేవి మీరు అందుకే నోటీస్ చేయలేదు. బట్ ఫ్యూచర్‌లో ఒకవేళ ఇవన్నీ సార్ట్ ఔట్ అయ్యి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మాత్రం అన్ని రకాలుగా కూడా మీ పరంగా ఎఫర్ట్స్ అయితే పెడతారండి. ఈ వ్యక్తులు రావడానికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఆ ఛాన్సెస్ అనేవి కొంత పెరగాలి అంటే మీ సైడ్ నుంచి కూడా కొన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సుంటుంది. లైక్ మీరు కూడా వాళ్ళకి కొన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాల్సుంటుంది. అది మీ ఒపీనియన్ అయినా లేకపోతే వీళ్ళ పరంగా మీరు ఎలా ఉంటారు? ఏ విధంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు? ఇలాంటివైనా సరే చెప్పాల్సుంటుందండి. వాళ్ళకవన్నీ తెలియాలి. మీ సైడ్ నుంచి కొంత ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది చెప్తే వినేసి ఆర్ నమ్మేసే టైప్ ఉండరు. ప్లస్ పాస్ట్‌లో ఎప్పుడైతే కొంత సఫర్ అవుతారో డెఫినిట్‌గా అంత ఈజీగా అయితే నమ్మరు. బట్ వన్స్ వాళ్ళకి నమ్మకం వచ్చిందంటే విడిచిపెట్టరు. ఆ నమ్మకం రావాలంటే కొంత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, మీ సైడ్ నుంచి మీరేమైనా చేయగలిగితే చేయండి. థింగ్స్ ఏంటంటే తొందరగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకేం గైడెన్స్ ఇస్తుంది ఆర్ అడ్వైస్ ఇస్తుంది. మీరు చేయాల్సిందేంటి? అసలు సిట్యుయేషన్ ఇంకా ఎలా మారుతుందనేది చూద్దాం. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, ఈ వ్యక్తి మీద మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం మానియండి. ఈ రిలేషన్‌షిప్ మీద కూడా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం మానియండి. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తికి కూడా ఎక్కువ హోప్స్ క్రియేట్ చేయొద్దు. రియాలిటీలోని మీరేం చేయగలరో అదే చెయ్యండి. అండ్ వాళ్ళకి మీరు చెప్పేది మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో, మీరు చేసేదే చెప్తే మంచిది. మీరు చేయలేనివి కూడా వాళ్ళకి ప్రామిస్ చేస్తే మాత్రం పాస్ట్‌లో ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుందని చెప్పొచ్చు. ఫస్ట్ థింగ్ మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. రియాలిటీలో సిట్యుయేషన్ ఏంటో చూడండి. అనవసరంగా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ మీ సైడ్ నుంచి మీరు చేయగలిగినవన్నీ కూడా వాళ్ళకి చెప్పండి. అండ్ ఆ కమిట్మెంట్ కూడా ఇవ్వండి. మీరు ఎప్పుడైతే ప్రామిస్ చేస్తారో డెఫినిట్‌గా ఈ వ్యక్తులు ఏంటంటే స్లోగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. మేబీ వాళ్ళు మీరంటే ఒక ఉద్దేశంతో ఉండొచ్చు. అదేంటంటే ఈ వ్యక్తి కోసం మాకన్నీ తెలుసు. ఇంకిప్పుడు కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది అని. బట్ మీరు ఎప్పుడైతే ప్రామిస్ చేస్తారో, మీ ప్రామిసెస్ అనేవి ఫుల్‌ఫిల్ చేసుకుంటుంటారో, ఆ వ్యక్తులు వాళ్ళు నమ్మింది నిజం కాదు. అవన్నీ వేరు. కరెక్ట్ కాదిది అని రియలైజ్ అవుతారండి. అండ్ ఆ వ్యక్తులేంటంటే మీకు దగ్గరవ్వడానికి ట్రై చేస్తారు. ఈ రిలేషన్‌షిప్ అనేది కంప్లీట్ అవుతుంది. నాకైతే ఈ కార్డ్స్ నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో, ఛాన్స్ తీసుకోవడానికే చూడండి. ఖచ్చితంగాను మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు దగ్గరవుతారు. ఇదేంటంటే స్లోగా జరుగుతుంది అని నేనైతే చెప్పను. బట్
గ్రాడ్యువల్‌గా ఈ వ్యక్తిలోని చేంజెస్‌ని అయితే మాత్రం మీరు నోటీస్ చేస్తారండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. ఒకవేళ ఈ వ్యక్తికి మీరు చెప్తున్నా సరే కొన్ని అర్థం అవ్వట్లేదు. వాళ్ళింకా కూడా వాళ్ళ ప్రపంచంలోనే ఉన్నారు. మరి ఏం చేస్తే బావుంటుంది అని మీకు అనిపించినట్టయితే వాళ్ళకి కొంత టైం ఇవ్వండి. బట్ ఈ వ్యక్తుల ఎనర్జీస్ ప్రకారం చూసినా, వాళ్ళ ఫీలింగ్స్ చూసినా సరే ఎందుకో కానీ మీకోసం పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారండి. మీతో ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ మీ వైపు రావాలి అని కూడా అనుకుంటున్నారు. అదైతే నేను చెప్పగలను. మేబీ బయటికి వాళ్ళు అది ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా వాళ్ళకున్న డౌట్స్ వల్ల ఆర్ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల బట్ స్టిల్ మనసులో మాత్రం ఎక్కడో కానీ మీరంటే ఉందండి వాళ్ళకి. సో, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా మిమ్మల్ని సీక్రెట్‌గా గమనిస్తూనే ఉంటారు. మిమ్మల్ని గమనించరు, మిమ్మల్ని పట్టించుకోరు అని మీరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఖచ్చితంగాను వీళ్ళ నుంచి అయితే నాకు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో, ఛాన్స్ ఉన్నప్పుడు ఛాన్స్ తీసుకోవడానికే చూడండి. ఈ వ్యక్తులైతే తిరిగి రావడానికి అవకాశం అయితే ఉందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.